ప్లేటో అనే ఫిలోసఫర్ మనకి ఓ అసౌకర్యమైన నిజం చెప్పాడు. నువ్వు చూస్తున్న ప్రపంచం నిజం కాదు, నువ్వు నమ్ముతున్న ప్రపంచం కూడా నిజం కాదు. ప్లేటో అంటాడు, మనిషి నిజాన్ని చూడటం లేదు, నిజంలా కనిపిస్తున్నా నకిలీని చూస్తున్నాడు. ప్లేటో చెప్పిన ఒక కథ ఉంది, అది గుహ కథ. కొంతమంది మనుషులు పుట్టినప్పటి నుంచి ఒక చీకటి గుహలో బంధించబడి ఉన్నారు. వాళ్ళకు తిరగడానికి లేదు, చూడ్డానికి ఒకే దిశ. వాళ్ళ ముందు ఒక గోడ, వాళ్ళ వెనక ఒక మంట ముందు వస్తువులు కదులుతుంటాయి. ఆ వస్తువుల నీడలు గోడ మీద పడతాయి. ఆ నీడలే వాళ్ళకు ప్రపంచం, ఆ నీడలే వాళ్ళకు నిజం. ప్లేటో అడిగిన ప్రశ్న ఇది, నీ జీవితంలో నువ్వు చూస్తున్నది నిజమా, లేక నీడ మాత్రమేనా? మనిషి డబ్బుని నిజం అనుకుంటాడు, పదవిని నిజం అనుకుంటాడు, పేరు ప్రతిష్టలను జీవితం అనుకుంటాడు. కానీ ప్లేటో అంటాడు, ఇవి అన్ని నీడలు మాత్రమే. ఒక మనిషిని గుహ నుంచి బయటకు తీసుకొస్తే మొదట అతని కళ్ళు మండుతాయి. ఎందుకంటే నిజం మొదట బాధిస్తుంది, నిజం మొదట భయపెడుతుంది. అందుకే చాలా మంది నిజం కన్నా అబద్ధాన్నే ఇష్టపడతారు. నిజం తెలిసినవాడు మళ్ళీ గుహలోకి వెళ్తే మిగిలిన వాళ్ళు అతన్ని నమ్మరు. వాళ్ళు అంటారు, నువ్వు పిచ్చోడివి, మా నిజాన్ని మా నుంచి లాక్కోవద్దు. ప్లేటో అంటాడు, సమాజం ఎప్పుడు నిజాన్ని ప్రేమించదు. సమాజం సౌకర్యాన్ని మాత్రమే ప్రేమిస్తుంది. ప్లేటో చెప్పిన ఇంకొక బోల్డ్ నిజం, నిజమైన విద్య అంటే పుస్తకాలు చదవడం కాదు, డిగ్రీలు సంపాదించడం కాదు. నిజమైన విద్య అంటే నీ ఆలోచనను నువ్వే మార్చుకోవడం. సమాజం నీకు ఏమి ఆలోచించాలో చెప్తుంది. ప్లేటో అంటాడు, నువ్వు ఎలా ఆలోచించాలో నేర్చుకో. ఇప్పుడో ప్రశ్న, నువ్వు గుహలో ఉన్నావా, లేక గుహ నుంచి బయటకు వచ్చావా? స్క్రీన్లు, ట్రెండ్లు, అభిప్రాయాలు, ఇవే నేటి గుహలు. ప్లేటో తత్వం నిన్ను సుఖపెట్టదు, నిన్ను కుదిపేస్తుంది. కానీ అదే నిజమైన స్వేచ్ఛ. అందుకే ప్రపంచం మారాలంటే ముందు నీ ఆలోచన మారాలి. అదే ప్లేటో ఫిలాసఫీ.